క్రైమ్ కేసు చాలా ఉంది. అవి కేసు పెట్టిన తర్వాత రౌడ్ షీట్ ఒక మర్డర్ కేసు ఓపెన్ చేసి 22లోని మర్డర్ కేసు మర్డర్ కేసు ఓపెన్ చేస్తారు. తర్వాత గుడ్ బిహేవియర్కి బాండ్స్ ఎక్స్క్యూట్ చేపిస్తుంటాను. గుడ్ బిహేవియర్ బాండ్ ఎక్స్క్యూట్ చేసిన తర్వాత మళ్ళీ న్యూ కోర్ట్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఎప్పుడైతే న్యూ కోర్ట్ కేసు ఇన్వాల్వ్ అయ్యాడో అది కోర్టు బాండ్ కలిగే అమౌంట్ ఎక్స్క్యూట్ చేయించాం. ఒక అమౌంట్ కట్టకపోతే మన జైలుకి వెళ్ళాలి. సో అటు న్యూ కోర్ట్ కేసులో జైలుకి వెళ్ళాడు, రిమాండ్లో ఉన్నాడు. ఏది గుడ్ బిహేవియర్ బాండ్ ఏది వ్యాలిడేట్ చేశాడో దాని మీద మళ్ళీ 2 lakhs మనం క్లియర్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయించాం. ఆ 2 lakhs ఫోర్ఫిట్ నోటీస్ ఇచ్చినప్పుడు అది జైలుకి వెళ్లకుండా 2 lakhs కట్టడం జరిగింది. అంటే ఈ 2 lakhs కట్టడం ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ బాండ్ వయలేషన్ మీద అమౌంట్ ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఫస్ట్ టైం. మన వైజాగ్లో ఫస్ట్ టైం, ఇంచుకు స్టేట్లో కూడా నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇప్పుడు గుడ్ బిహేవియర్ మీద మనం మామూలుగా ఏం చేస్తామంటే పూర్వం 107, 108, 109 అనేవాళ్ళు. ఇప్పుడు 129 BE వచ్చింది. దాని మీద ఎగ్జిక్యూట్ చేయించి వదిలేసేవాళ్ళు. అది కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కాదు. ఏదో ఇయర్లీ ఒక 6 నెలల కన్నా సౌండ్ తీసుకుంటాం, ఆ కాగితాల్లో లోపల పెట్టుకుంటే పట్టించుకోవాలి కాదు. అలా కాకుండా ఈ 1 year ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేశాడో ఈ 1 year టైం పీరియడ్ కూడాను మన మల్కాపురం ఎస్ఎస్ఆర్ సిఆర్ కానీ వీళ్ళు పట్టు పీరియడ్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారో చేయడమే కాకుండా వాస్తవంగా వీళ్ళు సత్ప్రవర్తన ఉన్నారా లేదంటే కంటిన్యూ నిఘా పెట్టడం వల్ల వీళ్ళు మళ్ళీ వీళ్ళు న్యూ కోర్టులో కేసులు ఇన్వాల్వ్ అవ్వడము, అక్కడ అరెస్ట్ అవ్వడం వీళ్ళు మన దృష్టికి వచ్చింది. దాని మీద మళ్ళీ బాండ్ వైలేషన్ చేసి పెట్టి మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ మీద వాళ్ళు ఏదైతే అమౌంట్ 2 lakhs మనం ఇంపోజ్ చేసామో అది అతను మనకి డీడీ ఇచ్చాడు. డీడీ ద్వారా సబ్మిట్ చేయడం ప్రభుత్వానికి ట్రెజరీలో మనం కరెక్ట్ జరిగింది. ఇది ఏంటంటే ఇటువంటి కూడా ఆంధ్ర రిజిడ్గా ఉంటాయి. ఇంతకుముందు అంతా దాన్ని ఏమంటారు సరళంగా తెలిసిన తర్వాత కొంచెం రిజిడ్గా అయిపోయినాయి, నిఘా ఎక్కువ అయిపోయింది. మీరు ఏదో పోలీసులు రాసుకుంటా వదిలేస్తారని ఉద్దేశంగా ఉండకూడదు. ప్రతిదీ కూడాను పట్టించుకుంటారు, నిఘా పెడతారు, అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. అది అందరికి కూడా ఒక హెచ్చరికలాగా మీ ద్వారా చెప్పాలని సిపి ఉద్దేశం. సో సిపి గారు యాక్చువల్గా మెసేజ్ ఇద్దాం అనుకున్నారు. సో ఆయన ఆల్వేస్ బిజీ కాబట్టి మన పోలీస్ స్టేషన్ లెవెల్లో పెట్టి చెప్పారు. సిపి గారు తరఫున నేను చెప్తాను కదా దగ్గర ఇది రన్నింగ్లో మన ఏపీ చేయొచ్చు. అంటే లోకల్ అధికారులు వాళ్ళ తాలూకా అంకిత భావం మీద గట్టిగా పనిచేయాలనుకున్న వాళ్ళకి ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి చట్టపరంగా. వదిలేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వదిలేసుకోవచ్చు. కానీ మనకేంటంటే ఇక్కడ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. ఈ మల్కాపురం కూడా చక్కటి స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. టైం టు టైము వాళ్ళని నిలబెట్టడం, పిలిపించడం, వాడే కూడా చేస్తుంటారు. అందులో భాగంగానే ఇది కూడా ఒక మనం పెట్టడం. దీనికి మనకి ఎవరు స్థానిక ఎంఆర్ఓ గారు ఎగ్జిక్యూటివ్ స్టేట్ ఆయన కూడా దానికి అంగీకరించారు. ఆ ఫోర్స్డ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే రౌండ్ షీట్లో ఉన్నాడో అతను కూడా జైలుకి వెళ్ళే 2 lakhs కట్టడం మంచిది అనుకున్నాను. ఆ 2 lakhs డిపాజిట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడాను ఈ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మొదలుపెట్టి వస్తువులో కూడా చాలా వరకు మిగతా పోలీస్ స్టేషన్లో కూడా నేను ఎగ్జిక్యూట్ చేపిస్తున్నాను. మంచి సత్కారం చేపిస్తున్నాను.